ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు గదా! అట్లాంటి మహాభాగ్యాన్ని పొందినా నేను. నాకు చాలా అనారోగ్య సమస్యలుండేయి. యోగా పరిచయం లేకముందు. యోగా తెలిసిన తర్వాత జీవన విధానము, ఆహారం ఎలా తీసుకోవాలి, ప్రొద్దున లేవడము, ఈ అనారోగ్య సమస్యొస్తే దాన్ని ఎట్లా సొల్యూషను ఎలా వెతుక్కోవాలి. ముందేమో ఏదన్నా అనారోగ్య సమస్యొస్తే డాక్టర్ దగ్గరికెళ్ళాలి అని తొందరనే డాక్టర్ దగ్గరికి పోవాలి, టాబ్లెట్ ఏస్తేనే నాకు తగ్గుతది అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఏదైనా పెయిన్ వచ్చింది అని అంటే దాన్ని ఏ ఆసనం వేస్తే, ఏ ఆసనంలో ఏ క్రియ చేస్తే ఆరోగ్యం సెట్ అవుతుందో తెలిసిపోయింది. దాన్నే చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు టాబ్లెట్ వేయడమే మానేశాను. హాస్పిటల్‌కి ప్రతి నెల ఎళ్ళేదాన్ని కరీంనగర్. ఇప్పుడు 2 ఇయర్స్ నుండి యోగా చేసిన నుండి అసలు హాస్పిటల్‌కే ఎళ్ళట్లేదు. తల్లిదండ్రులు శరీరాన్నిస్తే శ్రీనివాస్ గురూజీ నాకు ఆరోగ్యాన్నిచ్చిండు. ఆ గురూజీకి ఎప్పటికీ ధన్యవాదాలు. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు యాక్టివ్‌గా ఉండలేకపోతున్నా. ఎందుకంటే టీచింగ్ చేసొచ్చిన తర్వాత మళ్ళీ నేను అంత మార్నింగ్ ఉన్నట్టుగా ఇప్పుడు ఈవినింగ్ వరకు, నైట్ వరకు యాక్టివ్‌గా ఉండలేకపోతున్నా. సో, నాకు మా సారు సజెస్ట్ చేస్తారు. ఇక్కడ ఉప్పాల శ్రీనివాస్ గారని సార్ ఉంటారు. తను ధ్యానం, యోగా ఇవన్నీ చేపిస్తారంటే వచ్చాను. నాకేంటి నేను బానే ఉన్నాను గదా అనుకున్నాను. బట్ వచ్చిన తర్వాత ఈ ఆసనాలేస్తుంటే నా బాడీ అనేది ఫిట్‌నెస్ లేదు. నేను ఫిట్‌గా లేననేది నాకొకటి ఏర్పడింది. ఇప్పుడిప్పుడు చేస్తుంటే కొంచెం ఫ్రీ అయింది. ఏమనిపించింది వారం నా రోజులు? శరీరం అంటే అంతకుముందు అంత మామూలుగా ఒకటే వాకింగ్ అలా ఉండేది. బట్ ఇప్పుడు అన్ని బాడీ పార్ట్స్ కొంచెం మూవ్‌మెంట్ తెలుస్తుంది. అండ్ మనసు మాత్రం యాక్టివ్‌గా ఉంది. యాక్టివ్‌గా ఒక ఫ్రెష్‌గా అందరిని అంటే నెగెటివ్ ఆలోచనలనేటివి వస్తలేవు నాకు. మొత్తం పాజిటివ్‌గా ఉంది. అయితే నేను అంతకుముందు ఒక చిన్న విషయమే డీప్‌గా ఆలోచించేదాన్ని. సార్ మాటలతోని ఏదైనా లైట్‌గా తీసుకోవడం నేర్చుకున్నా. యోగా వల్ల బాగా నేర్చుకున్నా. అంతకుముందటికి ఇప్పటికి. అన్నీ తక్కువైనాయి. బాడీ కూడా లైట్ వెయిట్ అయిపోయింది. శ్రీ గురుదేవా ఆదియోగ యోగ సాధనాలయం ద్వారా గత 13 సంవత్సరాల నుంచి చాలామందికి యోగ విద్యను మా గురువుగారు అందించిన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి తన శరీరాన్ని, జీవన విధానాన్ని, మనసుని అర్థం చేసుకోవడం తగ్గిపోవడం వల్ల చాలా వరకు మానసిక రోగాలు వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్ అనేటువంటిది శరీరం మీద పడి షుగర్ కావచ్చు, థైరాయిడ్, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, చికాకు, నిద్ర లేకపోవడం ఎదుర్కొంటున్నాడు. వాటి నుంచి బయట పడడానికి 4 విషయాలు: శరీరాన్ని రెడీ చేసుకోవడము, అలాగే శ్వాస ప్రక్రియలు మెరుగుపరచుకోవడము, ఆహార నియమాలు, కనీస నియమాలు అంటే ఏం లేదు, పండ్లు కూరగాయలు ఎక్కువ శాతం తీసుకోవడం, మనసుని స్థిరంగా ఏకాగ్రతగా ఉంచుకోవడం కోసము ధ్యానము, ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి వెంకంపేట లైన్లో ఉన్నటువంటి గురు నిలయంలో ఉచితంగా ఉదయం 6 నుంచి 7:30 వరకు, సాయంత్రం 6 నుంచి 7:30 వరకు సాధన కొనసాగుతుంది. ఇదంతా కూడా ఉచితమే. దయచేసి రండి, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ఆనందంగా జీవించడం యోగా ద్వారా నేర్చుకుందాం. జై గురుదేవ్.